ఐబొమ్మ 1 ఆన్లైన్లో పుట్టుకొచ్చినటువంటి మరో కొత్త వెబ్సైట్. ఇమ్మడి రవి జైల్లో ఉండగానే ప్రత్యక్షం, నిందితుడి అనుచరుల పనేనా అని పోలీసుల అనుమానం. ఐబొమ్మ రవి ఆర్థిక లావాదేవీలపై ఆరా అంటూ చూస్తా ఉన్నాం. సో ఐబొమ్మ ప్లేస్లో ఐబొమ్మ 1 వచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. సో ఐబొమ్మ 1 తోటి మళ్ళా ఒక వెబ్సైట్ ప్రత్యక్షమైనట్టుగా కనబడతా ఉంది. ప్రస్తుతం ఎక్కడ ఏ నలుగురు కలిసినా ఐబొమ్మ గురించే మాట్లాడుతున్నారు. మీరు రాసి పెట్టుకోండి. ఐబొమ్మ రవికి మద్దతుగా సోషల్ మీడియా మొత్తం కూడా 99% సోషల్ మీడియా ఐబొమ్మ రవికి మద్దతుగా నిలబడతా ఉంది. అంటే ఈరోజు సజ్జనార్ పైన ఎంత వ్యతిరేకత అర్థమవుతా ఉంది. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ పైన, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ పైన ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఎవరైతే వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛను హరించే విధంగా సజ్జనార్ గారి కామెంట్స్ కూడా ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఐబొమ్మ రవి పైన ఎఫ్ఐఆర్ మాత్రమే అయింది, ఛార్జ్ షీట్ అయింది కావచ్చు, కానీ ఆయన పైన నేరం రుజువు కాలే కదా. నేరం రుజువు కానంత వరకు 100% ఆయన గురించి మాట్లాడతారు. అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. దీన్ని ఎవరు కూడా నో చెప్పడానికి వీల్లేదు. ఎవరైనా సరే ఖచ్చితంగా బరాబర్ మేము మాట్లాడతాం దీనిపైన. బరాబర్ ఐబొమ్మ రవి చేసినటువంటి పని మంచిదా కాదా అని మాట్లాడతాం. ఈరోజు అసలైనటువంటి నేరస్తులను పట్టుకోకుండా, ఈరోజు సైబర్ క్రైమ్లో చాలామంది పెద్ద పెద్ద పాపం ముసలి వాళ్ళ డబ్బులను కాజేసినటువంటి సైబర్ క్రైమ్ నేరగాళ్ళను పట్టుకోకుండా, ఈరోజు సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యాపారం పెద్ద ఎత్తున చెలరాగుతోంది, దాన్ని పట్టించుకోకుండా ఈరోజు సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద మాఫియా జరుగుతూ ఉంది, అదేవిధంగా కాస్టింగ్ కౌచ్ జరుగుతూ ఉంటే దానిపైన చర్యలు తీసుకోకుండా ఐబొమ్మ రవిని పట్టుకున్నారంటే మీరు ఏదో అంటారు కదా, ఏదో సామెత ఉంటే నాకు కరెక్ట్గా ఐడియా వస్తలేదు. దాన్ని అసలు పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకోకుండా చిన్న ఎలుక లాంటి ఇమ్మడి రవిని పట్టుకొని మేమేదో సాధించడం, మేమేదో తురుంకాలం అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఏంది నాకు అర్థం కాదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలైనటువంటి నేరస్తులను పట్టుకోరు. ఎవరికైనా ఒక అమ్మాయికో, ఒక స్త్రీకో, ఎవరికైనా ఒక కష్టం వస్తే, ఒక ఇబ్బంది పాలైతే పోలీస్ స్టేషన్కి వస్తే పట్టించుకునే పరిస్థితి లేదు. చిన్న వాటిపైన మీ ప్రతాపం, చిన్న వాళ్ళపైన మీ ప్రతాపం. ఇమ్మడి రవి పేద ప్రజలు ఏమైనా దోసుకున్నాడా? పేద ప్రజల నుంచి ఏమైనా దోసుకున్నాడా? ఏమీ లేదు కదా. సినిమా ఇండస్ట్రీ మాఫియాను, ఆ మాఫియాకు ఈరోజు ఆయన ఒక మొగుడిగా తయారైండు. ఆయన ఒక రాబిన్ హుడ్ లాంటి వాస్తవంగా చెప్పాలంటే. వాళ్ళని దోసుకున్నాడు, పెద్దవాళ్ళని దోసుకున్నాడు, పేదవాళ్ళకు పంచిపెట్టిండు. ఐబొమ్మ రవి అన్నట్టు ఒక రాబిన్ హుడ్ లాంటాడు. ఇది 100% నేను చెప్తున్నటువంటి స్టేట్మెంట్. ఇది వాస్తవం. ఇది దీనికేమో సోషల్ మీడియాలో ఇమ్మడి రవికి మద్దతుగా పెట్టొద్దు, మేము చేయొద్దు అంటూ మాట్లాడుతున్నారు. ఏంది మా వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ మీరు ఎట్లా ఇస్తారు? రాజ్యాంగం ఇచ్చిన హక్కు కదా. ఇమ్మడి రవి ఏమన్నా ఆయనకేమైనా శిక్ష పడ్డదా? న్యాయపరంగా శిక్ష ఏమైనా రుజువు అయిందా? ఆయన ఇది చేసిన రుజువు అయిందా? మీరు ఆయన దొంగని మీరు ముద్ర వేసారు, అది కోర్టు తెలుస్తాయి ఆయనకు శిక్ష పడ్డదా లేదా అనేది. అప్పుడు కదా మీరు చెప్పాలి. ఇవన్నీ ఏంటంటే పబ్లిసిటీ స్టంట్లు, పబ్లిసిటీ కోసం ఇవన్నీ ప్రయత్నాలు. అసలు విషయం ఏంటంటే హీరోలందరినీ తీసుకుపోయి, డైరెక్టర్లందరినీ తీసుకుపోయి డ్యాస్లో మీ పక్కన ఎలా కూర్చొని పెడతారు? మీ పక్కన పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ కమిషనర్ పక్కన వీళ్ళందరూ వీరి పక్కన వాళ్ళు ఎట్లా కూర్చొని పెడతారు? వాళ్ళకి ఏం అధికారం ఉంది, ఏం రైట్ ఉందని కూర్చొని పెట్టరు? వాళ్ళు సినిమా హీరోలు అయితే కూర్చొని పెడతారా? రేపు ఇదే న్యాయం కోసం పేదవాళ్ళు వస్తే ఆ పేదవాళ్ళని పక్కన కూర్చొని పెట్టుకొని ఇదే విధంగా మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. ఏమో నాకైతే ఏం అర్థమవుతలేదు. పబ్లిసిటీ కోసం ఏదో జరుగుతున్నట్టే కనబడతా ఉంది తప్ప వేరే అయితే కనబడతలేదు. అంతా ఇంత ఘోరమా? పెద్దవాళ్ళకేమో ఒక రకమైనటువంటి న్యాయం ఉంటుంది పోలీస్ స్టేషన్లో, బడుగు బలైన వర్గాలకి, చిన్న వాళ్ళకి, డబ్బులు లేని వాళ్ళకి ఒక రకమైన న్యాయం ఉంటుంది. ఇదే విధమైన ట్రీట్మెంటు నాగార్జునని, చిరంజీవిని, దిల్ రాజును డ్యాస్ మీద కూర్చునబెట్టి మాట్లాడిస్తారు కదా ఒక న్యాయం కోసం. అదేవిధంగా ఒక కేసులో, బడుగు బలహీనలకు సంబంధించినటువంటి కేసులో ఇలాంటి ప్రయత్నమే చేస్తారా? చేయరు. ఎందుకంటే పెద్దవాళ్ళకు ఒక న్యాయం, కింద వాళ్ళకు ఒక న్యాయం ఉన్నదా కదా. మన భారతదేశంలో న్యాయమే అట్లున్నది, చట్టాలే అట్లున్నాయి. ఏం చేస్తాం? ఒక న్యాయం అనేది ఏం జరుగుతూ ఉంది అక్కడ? కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మన దేశంలో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. బరాబర్ దీని గురించి చర్చ జరగాల్సిందే. మేము బరాబర్ మాట్లాడతాం. మేము ఎందుకు మాట్లాడడం? బరాబర్ మాట్లాడతాం. మీరు ఎలాంటి కేసులు పెట్టుకోండి. రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కును, మేము భావ ప్రకటన స్వేచ్ఛ అనే హక్కును బరాబర్ మేము మాట్లాడతాం. మీరు ఏం చేస్తారో చేసుకోండి.
ప్రస్తుతం ఎక్కడ ఏ నలుగురు కలిసినా ఐబొమ్మ గురించే మాట్లాడుతున్నారు. సినిమాలను పైరసీ చేసే ఈ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేయగా తాజాగా కోర్టు కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు స్వయంగా అతడితోనే వెబ్సైట్ ను సైతం క్లోజ్ చేయించారు. అయితే అతడు జైల్లో ఉండగానే ఐబొమ్మ 1 పేరుతో నెట్టింట మరో వెబ్సైట్ ప్రారంభం కావడం సంచలనంగా మారింది. సో పేరు కాస్త వేరుగా ఉన్నప్పటికీ వెబ్సైట్ మాత్రం అచ్చుగుద్దినట్టు ఒరిజినల్ ఐబొమ్మ మాదిరిగానే కనిపిస్తోంది. అంతేకాకుండా ఐబొమ్మలో తెలుగు సినిమాలు మాత్రమే ఉంటే కొత్తగా ప్రారంభించే ఐబొమ్మ 1లో తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీన్ని రవి అనుచరులు ఎవరైనా ప్రారంభించారా లేదంటే మరెవరైనా చేశారా అనేది తెలియాల్సి ఉంది. సో మరోవైపు ఇప్పటికే ఇలాంటి వెబ్సైట్స్ లో సినిమాలు చూడవద్దని, డేటా చోరీ చేసే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారంటూ చూస్తా ఉన్నాం. ఐబొమ్మ రవి ఆర్థిక లావాదేవీలపై కస్టడీలో విచారిస్తున్నటువంటి సిసిఎస్ పోలీసులు పైరసీ సినిమాల సేకరణ పైన విచారణ. తొలుత ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అంటూ చూస్తా ఉన్నాం. ఏముండండి, గాయన పైన పట్టుకున్నారు. నిజంగా చిత్తశుద్ధి అంటే పెద్ద పెద్ద నేరగాళ్ళు ఉన్నారు, వాళ్ళని పట్టుకునే పరిస్థితి ఉండదు. ముచ్చట్లు తప్ప ఏముండవు, అంతా పబ్లిసిటీ స్టంట్ ఇదంతా.